Hello everyone, welcome back to my channel Zeal English. I welcome all the teaching and learning community to my channel Zeal English. In this video, we are going to continue the series on spoken grammar concept. As you all know that this spoken grammar series is very much useful for all of us in using the language in an effective way by knowing the grammar concepts. So let us start. ఈ రెండు సెంటెన్సెస్ని మీరు కేర్ఫుల్గా చూడండి. The two or last three lessons of this book are worth reading. The two first rows in the auditorium were reserved. మరి ఈ రెండు సెంటెన్సెస్ కరెక్ట్గానే ఉన్నాయా, ఏదైనా మిస్టేక్ ఉందా? మరి అది తెలియాలంటే మనకు అడ్జెక్టివ్స్కు సంబంధించిన ఒక గ్రామర్ కాన్సెప్ట్ తెలియాలి. డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటే ఏవి, ఆ అడ్జెక్టివ్స్కి సంబంధించిన రూల్ ఏం చెప్తుంది, ఈ రెండు విషయాలు మనం తెలుసుకోగలిగితే ఈ సెంటెన్సెస్లో ఏదైనా మిస్టేక్ ఉందా లేదా తెలుసుకొని ఫర్దర్ మనము స్పోకెన్ లాంగ్వేజ్ని ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఎటువంటి మిస్టేక్ లేకుండా ఈ డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ని మన స్పోకెన్ లాంగ్వేజ్లో యూస్ చేయగలం. ఆర్డినల్ నంబర్స్ అని మనందరికీ తెలుసు. ఆర్డినల్ నంబర్స్ అంటే ఏవి? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇలా లాస్ట్, ఇవన్నీ ఆర్డినల్ నంబర్స్. కార్డినల్ నంబర్స్ అంటే 1 2 3 4 5 ఇవన్నీ కార్డినల్ నంబర్స్. మరి మల్టిప్లికేటివ్ నంబర్స్ అంటే సింగిల్, డబుల్, ట్రిపుల్, క్వాడ్రపుల్, ఇవన్నీ మల్టిప్లికేటివ్ నంబర్స్. మరి ఈ మూడు రకాల నంబర్స్ని మనము డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటాం. అంటే ఇవన్నీ సంఖ్యను తెలిపేటివి. మరి ఈ సంఖ్యను తెలిపే నంబర్స్ని మనం ఫస్ట్ అడ్జెక్టివ్స్గా తెలుసుకున్న తర్వాత వీటిని కరెక్ట్గా మన మైండ్లో లాక్ చేసుకో. ఆర్డినల్ నంబర్స్ ఏవి, కార్డినల్ నంబర్స్ ఏవి మనకు తెలియాలి. మరి మల్టిప్లికేటివ్ అంటే మనము డబుల్ అయ్యేటివి, ట్రిపుల్ అయ్యేటివి, మల్టిప్లికేషన్ ఫార్మేట్ గుర్తుంటాయి. సింగిల్, డబుల్, ట్రిపుల్ ఇవన్నీ గుర్తుంటాయి. మరి ఈ రెండిట్లో చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. ఆర్డినల్ అంటే ఏది, కార్డినల్ అంటే ఏమి? ఆర్డినల్ ఈజ్ నథింగ్, ఆర్డర్. అవి అంటే ఒక సీక్వెన్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇవన్నీ ఆర్డర్. కార్డినల్ ఇన్ ద సెన్స్ ఇవన్నీ నంబర్స్. మరి వీటిని నేను చాలామంది పిల్లలకి ఈజీగా గుర్తుపెట్టుకునే టెక్నిక్ ఏం చెప్తానంటే, కార్డినల్ అంటే కార్ని గుర్తుపెట్టుకోండి. కార్ మీద ఏముంటాయి? నంబర్స్ ఉంటాయి. ఏ నంబర్స్ ఉంటాయి? 1 2 ఇవి ఉంటాయి. కాబట్టి కార్డినల్ అంటే నంబర్స్ 1 2. మరి కార్డినల్ కానిటివి ఆర్డినల్. ఆర్డినల్ అంటే గుర్తుంటాయి. కాబట్టి ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్కి సంబంధించి వాట్ ఈస్ ద రూల్ పొజిషన్ అంటే, ఈ మూడు రకాల అడ్జెక్టివ్స్ ఒక సెంటెన్స్లో మనం యూస్ చేయాలి అంటే ఇదే సీక్వెన్స్లో రావాలి. అంటే ఒక సెంటెన్స్లో ఆర్డినల్ అడ్జెక్టివ్నే ఫస్ట్ రావాలి, దాని తర్వాత కార్డినల్ అడ్జెక్టివ్ రావాలి, దాని తర్వాత మల్టిప్లికేటివ్ అడ్జెక్టివ్ రావాలి. ఫస్ట్ ఇది రావాలి, సెకండ్ ఇది రావాలి, థర్డ్ ఇది రావాలి. ఏవైనా రెండు యూజ్ చేసామనుకోండి, ఆ రెండిట్లో ఇదే సీక్వెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఓసిఎం, డిసిఎం కాదు. డిసిఎం వ్యాన్ ఉంది కదా, డిసిఎం, ఓసిఎం. అంటే ఒక సెంటెన్స్లో మనము ఈ నంబర్స్ని యూజ్ చేసేటప్పుడు ఏ నంబర్స్ ఫస్ట్ రావాలి అంటే ఆర్డినల్ నంబర్స్ ఫస్ట్ రావాలి, కార్డినల్ నంబర్ తర్వాత రావాలి, మల్టిప్లికేటివ్ నంబర్స్ దాని తర్వాత రావాలి. ఇది రూల్ పొజిషన్. కమింగ్ టు దిస్ సెంటెన్స్, ద టూ ఆర్ లాస్ట్ 3 lessons ఆఫ్ దిస్ బుక్ ఆర్ వర్త్ రీడింగ్. దీంట్లో ఫస్ట్ మనం నంబర్స్ ఎక్కడెక్కడో చూస్తాం. 2, లాస్ట్, 3 ఇవన్నీ డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్. మరి దీంట్లో చూద్దాం, ఇది 2 అనేది ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్? కార్డినల్ నంబర్స్. లాస్ట్ అనేది ఆర్డర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, లాస్ట్. సో ఇది ఆర్డినల్ నంబర్. 3 అనేది కార్డినల్ నంబర్. ఇప్పుడు చూడండి, మీరు కేర్ఫుల్గా చూస్తే మనకు కార్డినల్ నంబర్, ఆర్డినల్ నంబర్స్ ఈ సెంటెన్స్లో వచ్చాయి. మరి సెంటెన్స్లో ఏవైనా రెండు లేదా అన్ని న్యూమరల్ అడ్జెక్టివ్స్ వస్తే ఓసిఎం సీక్వెన్స్ మెయింటైన్ చేయాలి. మరి ఇక్కడ చూడండి, సిఓ వచ్చింది అంటే ఇక్కడ మిస్టేక్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఉండే ఆర్డినల్ నంబర్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఫస్ట్ తీసుకురావాలి. అంటే ఇక్కడ రాయాలి. చూడండి, ద లాస్ట్ 2 or 3 lessons అని చెప్తే ఇప్పుడు గ్రామర్ పరంగా కరెక్ట్ యూసేజ్. మరి మనము స్పోకెన్ ఫార్మేట్లో ఇటువంటి న్యూమరల్ అడ్జెక్టివ్స్ని యూజ్ చేసేటప్పుడు ఓసిఎం అనే సీక్వెన్స్ని మనం మైండ్లో పెట్టుకుందాం. ఓ ఫర్ ఆర్డినల్ నంబర్స్, సి ఫర్ కార్డినల్ నంబర్స్, ఎం ఫర్ మల్టిప్లికేటివ్ నంబర్స్.
చూడండి ఇప్పుడు దీంట్లో మీరు మిస్టేక్ ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ద 2 first rows in the auditorium were reserved. మరి ఇక్కడ న్యూమరల్ అడ్జెక్టివ్స్ ఏమున్నాయి? 2 first. మరి 2 అనేది ఏ టైప్ ఆఫ్ న్యూమరల్ అడ్జెక్టివ్? ఇందాక చెప్పాను, కార్ నంబర్స్, కార్డినల్. ఫస్ట్ అనేది ఆర్డర్, సో ఆర్డర్. ఇప్పుడు చూడండి సిఓ సీక్వెన్స్ కరెక్ట్గా ఉందా? నో. మనకు ఉండాల్సిన సీక్వెన్స్ ఏది? ఓసిఎం. మరి ఇప్పుడు ఇక్కడ చేంజెస్ మనం ఏం చేయాలి? ఈ ఫస్ట్ అనే న్యూమరల్ అడ్జెక్టివ్ని ముందుకు తీసుకురావాలి. సో ఇప్పుడు దీనికి కరెక్ట్ యూసేజ్ ఏది? ద ఫస్ట్ 2 rows ఇన్ ద ఆడిటోరియం వర్ రిజర్వ్డ్. మరి మనము ఫర్దర్ స్పోకన్ లాంగ్వేజ్లో ఎప్పుడైనా కానీ న్యూమరల్ అడ్జెక్టివ్స్ని యూజ్ చేసేటప్పుడు ఓసిఎం సీక్వెన్స్ని మెయింటైన్ చేస్తూ మన స్పోకెన్ ఫార్మేట్ని మరింత ఎఫెక్టివ్గా మనం ముందుకు తీసుకెళ్దాము. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We will meet with another useful video. Till then, take care. Bye.